లూకాసు వార్త 23వ అధ్యాయంలో చదువుకున్నటువంటి లేఖన భాగాలు ప్రభు మన కొరకే ఆశీర్వదించునుగాక. ఇక్కడ ఈ సన్నివేశము యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం ప్రపంచం అంతటా ఈ దినము గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరూ జరుపుకుంటున్నారు. శ్రమ దినాలు, కొంతమంది 40 దినాలు ఉపవాసం ఉండి దేవుడు పొందినటువంటి శ్రమలు, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఈ లోకానికి రావాల్సినటువంటి ఉద్దేశం ఏమి, ఆయన ఎందుకుగా మరణించాడు, ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎవరి నిమిత్తం చనిపోయాడు అనే విషయాలు ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభు వారు ఈ లోకములో ఆయన ఎందుకు వచ్చాడు అనే మాట మనం చూసుకున్నట్లయితే మొదటి యోహాను పత్రికలో ఆయన మొట్టమొదటిగా ఆయన ఎందుకు వచ్చాడు అనే మాటలు గమనించినట్లయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు చెప్పండి? ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? పాపములను తీసివేయటానికి వచ్చాడు. తన ప్రజలను, ఇంకొక చోట రాయబడింది ఒక మాట మత్తయి సువార్తలో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. ప్రజలను రక్షించటానికి వచ్చాడు. నశించిపోయిన దానిని రక్షించటానికి వచ్చాడు. పాపులను రక్షించటానికి వచ్చినాడు. ఇంకా రాయబడిన మాటలు ఏంటంటే, చనిపోయిన వారిని బ్రతికించడానికి వచ్చాడని రాయబడి ఉంది. పాపము చేత మరణించాం, పాపమునకు వచ్చు జీతం మరణము, మనమందరం మరణానికి పాత్రులము. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదవండి ఎవరైనా. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికించుటకు వచ్చినాడు. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరి ఎన్నటికీ చనిపోడు, జీవం ఇవ్వడానికి వచ్చినాడు, పాపములను తీసివేయటానికి వచ్చినాడు, పాపము నుండి రక్షించడానికి వచ్చినాడు, చనిపోయిన వారిని బ్రతికించటానికి. ఆయన ఇంకా ఎందుకు వచ్చినాడంటే, ఒక పిలుస్తాడు యెషయా గ్రంథములో, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అందుకని అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఏమని ఆహ్వానిస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా వైపు చూచి రక్షణ పొంది, రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు, విశ్రాంతిని ఇవ్వడానికి వచ్చినాడు, పాపములను తీసివేయటానికి వచ్చినాడు, మరణములో నుండి మరణించినటువంటి వారిని జీవింపజేయటానికి వచ్చినాడు. ఇంకా చదువుకుంటూ పోతే యోహాను సువార్త 8:12లో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, యోహాను సువార్త 8:12. చీకటిలో ఉన్న వారిని దేవుడు వెలుగులో నడిపించాడు. చదవండి అన్నమాట. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. చీకటిలో ఉన్న వారిని వెలుగులో నడిపించటానికి, మరణములో ఉన్న వారిని జీవములోనికి నడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రావాల్సినటువంటి ఉద్దేశం అదే, పాపులను రక్షించటానికి, నశించిపోయిన దానిని రక్షించడానికి వచ్చినాడు ఆయన. ఇంకో చోట ఏమంటాడంటే, యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును, పరలోకమునకు మార్గము నేనే, పరలోకమునకు మార్గము చూపించడానికి వచ్చినాడు ఆయన. అనేక విషయాలు ఆయన రావాల్సినటువంటి ఉద్దేశం ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. అయితే ఈ దినము ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే అంటే ఆయన మరణ దినం, ఆయనను సిలువ వేసినటువంటి దినం. ఆయన ఎందుకు చనిపోయాడు అనే కారణాలు ఒక 4 చూపిస్తాను. ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని, ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చింది, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పే విషయాలు చూసినాము, ఆయన ఎందుకుగా మరణించినాడు అనే విషయాలు ఒక 4 విషయాలు చూసుకొని మనం కొద్దిసేపు ఆరాధనలో ప్రవేశిస్తాం. మొట్టమొదటిగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం
3-4 వచనాలు. ఆయన ఎందుకు మరణించాడు అనే విషయాలు చూస్తున్నాం. ఉమ్, ఉమ్, ఉమ్. ఎందుకు మృతి పొందాడు ఆయన? మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడి. ఇది అందరూ చెప్పండి నాతో. మొట్టమొదటి కారణం ఎందుకు మరణించాడు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అని మనం చూసినాం. ఇప్పుడు ఎందుకు ఎందుకు వచ్చినాడు ఆయన? పాపులను రక్షించటానికి, నశించిపోయిన దాన్ని వెదక రక్షించటానికి, నిత్య జీవం ఇవ్వడానికి, మరణములో ఉన్నటువంటి వారిని వెలుగులో జీవం ఇవ్వడానికి, చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వడానికి వచ్చినాడు. ఇప్పుడు ఆయన ఈ భూమి మీద పాపము లేని వానిగా జీవించినాడు. ఆయన ఎందుకు మరణించినాడు? నాతో చెప్పండి అన్నమాట. మన అపరాధముల, మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను. ఇది మొట్టమొదటి కాజ్. ఎందుకు చనిపోయాడు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? ఆయన మరణానికి వెనుకల కారణం ఏమిటంటే, మన పాపముల నిమిత్తము ఆయన మరణించినాడు, సమాధి చేయబడినాడు. రెండవ కారణం ఏంటంటే, 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. శరీర విషయంలో ఎందుకు చంపబడ్డాడు ఆయన? మనలను దేవుని యొద్దకు, టు డ్రా నియర్ గాడ్. మనము దేవుణ్ణి ఎరుగము. ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. మనం ఎట్లా ఉన్నామంటే, చూడండి అన్నమాట. ఎఫెసీ పత్రిక 2:13 ఏమన్నా చదవండి. మనం ఎక్కడున్నామో ఎట్లా ఉన్నామంటే ఆ మాట చెప్తుంది. ఎఫెసీ పత్రిక ఆయనను ఎట్లున్నామంట? మనము దూరంగా ఉన్నాం. దేవుడు అంటే చదువుమా, పూర్తి చదువు. దూరస్థులమై మీరు క్రీస్తు రక్తము వలన ఇప్పుడు సమీపస్తులుగా చేసినారు. ఒకప్పుడు దూరంగా ఉన్నాము. దూరంగా ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేసినాడంటే, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, దేవుణ్ణి చూపించటానికి వచ్చినాడు ఆయన. అందుకోసమే మరణించినాడు, సిలువలో మరణించినాడు. దేవుని దగ్గరికి మనం రావడానికి. అపవిత్రుడైన మానవుడు దేవుణ్ణి ఎట్లా కలుసుకుంటాడు? అపవిత్రుడైన దేవుణ్ణి, మానవుని కలుసుకోవడానికి వీలే లేదు. దెర్ ఈస్ నో ఛాన్స్ టు మీట్ గాడ్. ఇట్లాంటి అపవిత్రుడు పరిశుద్ధంగా ఉంటేనే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు, ఇంకెవరు చూడలేరు. హృదయము శుద్ధి చేయడానికి, దేవుని దగ్గరికి మనల్ని నడిపించటానికి ఆయన మన కొరకు మరణించినాడు, సమాధి చేయబడినాడు. దూరస్థులమైన మనలను ఇప్పుడు సమీపస్తులుగా చేసినాడు, దేవుని యొద్దకు తెచ్చుటకు. రెండవ కారణం ఏంది? మనలను దేవుని యొద్దకు తీసుకురావటానికి తీసుకొచ్చినాడు. మొట్టమొదటి కారణం, మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొందెను, సమాధి చేయబడాను. ఇప్పుడు రెండవ కారణం చూసినాము. ఎందుకు మరణించినాడు ఆయన? మనలను దేవుని దగ్గరికి తీసుకురావటానికి. తర్వాత మూడవ కారణము, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. ఎట్లా ఉన్నాం మనము? అంధకార సంబంధమైన అధికారము క్రింద ఉన్నాం. అంధకార సంబంధమైన అధికారం మనల్ని ఏలుతూ ఉన్నది. అంధకారం మన జీవితాలు ఎటు చూసినా మనం సరిగా చూడలేకుండా ఉన్నాం. మూయబడినటువంటి కన్నులు, చీకటిమయం, అంధకారములో కూర్చున్నటువంటి వారికి గొప్ప వెలుగు ఉదయించింది. ఆయన ఉదయించినాడు. అంధకార సంబంధమైన అధికారము క్రింద మనం ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేసినాడంటే విడిపించినాడు. 13-14 కొలస్సీ పత్రిక చదవండి అన్నమాట. చదువుమా. కొలస్సీ పత్రిక 1:13-14. విడుదల చేసి ఏం చేసినాడు? ఇప్పుడు రాజ్యానికి నివాసులుగా చేయడానికి, దేవుని దగ్గరికి, దేవుణ్ణి కలుసుకోవటానికి ఛాన్స్ ఇచ్చినాడు. పర్మిషన్ గ్రాంటెడ్ అంటాం. యేసు ప్రభు రావడం వలన అనేకమైన ఉపయోగాలు భూలోకానికి. లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, మన పాపములన్నిటినీ మోసుకొని పోయినాడు ఆయన. మన కొరకు మరణించినాడు, మన అపరాధముల నిమిత్తమై మరణించినాడు, సమాధి చేయబడినాడు.
దేవుణ్ణి చూపించటానికి. అంతేకాకుండా అంధకార సంబంధమైనటువంటి మన జీవితాలను విడిపించటానికి విడిపించినాడు. విడిపించి ఏం చేసినాడు? రాజ్య నివాసులుగా చేసినాడు. తర్వాత 14వ వచనం, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా మనకు పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన మరణించుట ద్వారా అంధకార సంబంధమైన అధికారముల నుండి మనల్ని విడిపించి మనలను రాజ్యానికి నివాసులుగా చేసినాడు. అంతేకాకుండా ఇంకొక కారణం ఉంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం. ఈ మాట అందరూ చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. తీసిన అందరూ తీయాలి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. అందరం చూద్దాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలముల నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాను. ఎందుకు మరణించినాడంటే దుష్ట కాలములో నుండి. అంటే ఫుట్ నోట్లో రాయబడింది ఏముంది? దుష్ట యుగము నుండి. పాపలోకం, చెడ్డ లోకం, నీచమైన లోకం, అంధకార లోకం, అపవిత్రమైన లోకం, ఇట్లాంటి దుష్టమైనటువంటి కాలం, దుష్ట కాలములో నుండి విమోచించవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను ఏమైనాడు? అప్పగించుకున్నాడు. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించినాడు అనే విషయాలు చూసినాం. ఎందుకు మరణించినాడు? ఆయన మన అపరాధముల నిమిత్తం ఆయన మృతి పొందెను. మన పాపముల విషయమై ఆయన మృతి పొందెను, సమాధి చేయబడెను. మనలను దేవుని దగ్గరకు తీసుకురావటానికి ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయినాడమ్మా? దేవుని దగ్గరికి తీసుకురావటానికి, ఇంకా దుష్టకాలములో నుండి విడిపించటానికి, అంధకార సంబంధమైన లోకములో నుండి విడిపించటానికి ఆయన మరణించినాడు. మనల్ని ఏం చేసినాడంటే ఒక రాజ్యానికి, తన రాజ్యమునకు నివాసులుగా చేసినాడు. మనకు అర్హత లేదు. ఇట్లాంటి పాపాత్ములైన మనలను దేవుడు ఏం చేసినాడంటే విడిపించినాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట చక్కగా రాయబడి ఉంది. రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదవండి ఎవరన్నా. అప్పగింపబడి నీతిమంతులుగా తీర్చబడుటకై మనలను మన పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు. మనలను నీతిమంతులుగా చేయాలని. 2024 సంవత్సరాల క్రితం మరణించినాడు. ఈరోజు కూడా మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన సిలువను. ఆయన ఎందుకు మరణించినాడు, ఎప్పుడు చనిపోయినాడు అనే మాటలు కూడా రాయబడినాయి. ఎప్పుడు చనిపోయినాడు ఆయన? ఏ రోజు చనిపోయినాడు తెలిసిన? ఏ రోజు చనిపోయినాడు అంటే మార్క్స్ వార్త చూడండి, ఎప్పుడు చనిపోయినాడు అనే విషయము 15వ అధ్యాయం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 33వ వచనం. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, పస్కా పండుగ రోజు అని. ఏడుందన్నమాట? ఎప్పుడు చనిపోయినాడంటే యూదుల పస్కా పండుగ రోజు చనిపోయినాడు అని రాయబడి ఉంది. ఎప్పుడు చనిపోయినాడు? యూదుల పస్కా పండుగ రోజు. ఆ మాట ఎవరికన్నా కనపడిందా? యోహాను సువార్త తీయండి. యోహాను సువార్తలో ఉంటుంది ఆ మాట. 19వ అధ్యాయము 14వ వచనం. 19 యోహాను సువార్త 19:14. యోహాను సువార్త. ఆ దినము ఏం దినం అది? ఎప్పుడు చనిపోయినాడు ఆయన? యూదుల పస్కా పండుగ రోజు. ఆయన సిలువ వేసినటువంటి కార్యక్రమము ఉదయం 6 గంటల నుంచి, టైం కూడా రాయబడి ఉంది. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో ఆయనకు సిలువ వేసినప్పుడు ఎన్ని గంటలైందంట? 15:25.
ఆయనకు సిలువ వేసినప్పుడు ఎన్ని గంటలైందంటే పగలు 9 గంటలైంది. ఎన్ని గంటలకు వేసినాడు ఆయన్ను సిలువకు పగలు 9 గంటలకు ఆయన సిలువ వేసినారు. ఆయన చనిపోయింది ఎన్ని గంటలకు? ఆయన చనిపోయింది మధ్యాహ్నము 33 వచనం. అదే 15:33. చీకటి గమ్మెను 3 గంటలకు, మధ్యాహ్నము 3 గంటలకు అని 34 వచనంలో కూడా రాయబడింది. సమయము కూడా క్లియర్గా రాయబడుతూ వచ్చింది. 6 గంటలకు స్టార్ట్ చేసినారు, 9 గంటలకు, ఉదయం 9 గంటలకు సిలువ వేసినారు. అట్లా మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువ మీదనే వేలాడాడు. ఆ ప్రాణము కొట్టుమిట్టాడింది నీ కొరకు నా కొరకు. ఆ సిలువలో 3 మేకుల మధ్యన ఆ మాంసము ముద్దయిపోయినాడు. చివరి రక్తం ఏం లేదు. ఆ శరీరంలో రక్తమే లేదు. నీ కొరకు నా కొరకు చిందించినాడు. ఆ దృశ్యము చూసి ఈ సృష్టి సూర్యుడు అదృశ్యుడాయను అని రాయబడింది. ఏమంట? సూర్యుడు చీకటి గమ్మిందంట. చీకటి గమ్మి. ఒక ఆయన రాస్తాడు, ఏమంటాడంటే సృష్టికర్తను సృష్టము చంపేసిందంట. ఏం చేసిందంట? సృష్టికర్తను ఎవరు చంపినారు? సృష్టం. ఆయన సృష్టించిన సృష్టమే ఆయన చంపేసింది. పగలు 9 గంటలకు సిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ సిలువ మీద వేలాడి నీ కొరకు నా కొరకు ఆయన అప్పగించబడ్డాడు. ఆయన దాహం అని పాపము ప్రాణము కొట్టుమిట్టాడింది. ఎవరి కోసం అది? మన కోసమే. మన పాపముల నిమిత్తమైన మృతి పొందెను. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు నేను చంపాము ఆయన్ను. ఎట్లా చంపాము? ఎవరు చంపారు ఆయన్ను? మనమే చంపాము ఆయన్ను. అదేంటండి ఆ మాట చెప్తారంటే, అవును, మన పాపముల నిమిత్తం ఆయనకు వచ్చింది శిక్ష. భరించినాడు, ఓర్చుకున్నాడు. ఎంతమంది అపహసించినారంటే, ఎంతమంది హేళన చేసినారంటే, అపహసించిరి, దూషించిరి. ఎన్ని శ్రమలు, నిందలు నీ కోసం నా కోసం భరించినాడు ఆయన. తన్ను తాను తగ్గించుకొనెను. సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొనెను. ఒక దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చి మన మధ్యన జీవించినాడు. అయితే మనం ఆయనను సిలువ వేసి చంపేసినాం. ఆయన 5 మంది తీర్పు తీర్చినారు, ఆయనలో ఏ దోషం నాకు కనపడలేదని. హీ డిడ్ నో సిన్. ఆయన పాపమే ఎరుగడు అని రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో చదవండి అన్నమాట. మరణం పొందినంతగా ఆయన సిలువ మరణం పొందినంతగా 2:8 కనపడి మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన ఎప్పుడు చనిపోయాడంటే యూదుల పస్కా పండుగ రోజు తన్ను తాను తగ్గించుకున్నాడు. మరణం అవునంతగా. ఎవరి కోసం అంటే కేవలం నీ కోసము నా కోసమే. నీకు రావాల్సిన మరణం అది, నాకు రావాల్సిన మరణం ఆయన తీసుకున్నాడు. ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన మరణించినాడు, ఆయన సమాధి చేయబడినాడు. నిన్ను నన్ను బ్రతికించడానికి, ఆయనతో పాటు సదాకాలం బ్రతకడానికి, యుగ యుగములు ఆయనతో ఉండాలని, దేవునితో రాజ్య నివాసులుగా చేయడానికి ఆయన మరణించినాడు. ఎక్కడ చనిపోయినాడు? ఎప్పుడు చనిపోయినాడు అని చూసినాం. ఎక్కడ చనిపోయినాడు ఆయన? ప్రాంతం ఏది? ఆయన చనిపోయిన ప్రాంతం ఎక్కడ? యోహాను సువార్త 19వ అధ్యాయం. ఆయన చనిపోయిన ప్రాంతం కూడా రికార్డ్ అయింది.
యోహాను సువార్త 19వ అధ్యాయం 17-18 వచనాలు. ఆ, ఆ. ఏ స్థలం అది? కపాల స్థలం. ఇంకొక చోట రాయబడింది కల్వరి అని. లూకాసు వార్తలో రాయబడింది కల్వరి అని. అదే కపాల స్థలం అంటే గొల్గొతా అని కూడా అంటారు. గొల్గొతా. ఎక్కడ చనిపోయినాడు ఆయన? కపాల స్థలం, కల్వరి స్థలం, గొల్గొతా అనే స్థలంలో ఆయన చనిపోయినాడు. ఎలా చనిపోయినాడు అనే విషయాలు కూడా రాయబడినాయి. 1 పేతురు 2:24. మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయము 22, 23, 24. అందరూ తీయండి మాట. 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయము 22, 23, 24. 21 నుంచి చదివినా పర్వాలే, 21 కూడా చదువుదాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై ఈ మాటలో ఉంది ఆయన ఎట్లా చనిపోయినాడని. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరముందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు ఏమైపోయారు? స్వస్థత నొందారు. మనం ఎట్లున్నామంటే కింద కూడా రాయబడి, మనము గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆయన ఎట్లా చనిపోయినాడు అని రాయబడి ఉంది ఇక్కడ. ఎలా చనిపోయాడంటే ఆయన మన పాపముల విషయమై మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనే విషయాలు చాలా సంగతులు రాయబడుతూ వచ్చినాయి. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు 7 మాటలు పలుకుతూ వచ్చినాడు. మొట్టమొదటి మాట ఏమన్నాడంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. ఆయన శిలువ సంఘటన మార్కు సువార్త 15వ అధ్యాయంలో చూడండి. పంతొమ్మిదో వచనం చదవండి. 15, 19. మరియు రెల్లుతో ఆయన తల్ల మీద కొట్టి ఆయన మీద ఏం చేసినారు? ఉమ్మి వేసినారు. తర్వాత మోకాళ్ళలోని ఆయనకు నమస్కారము చేసిరి. అపహసించిన తర్వాత తీసివేసి తొడిగించి తీసుకొని పోయేరి. ఉమ్మి వేసినారు, గుద్దినారు, కొట్టినారు. నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో చెప్పమన్నారు. అపహసించినారు, తల మీద కొట్టినారు, అపహసించిరి, దూషించిరి అనే విషయాలు. దూషించిరి, ఏమని దూషించినారు తెలిసిన? నిన్ను నువ్వే రక్షించుకో, అప్పుడు నమ్ముతాం, అంతవరకు నమ్మం. ఇట్లా ఎన్నిసార్లు ఆయనను బాధ పెట్టినారో, అపహాస్యము చేసినారని రాయబడి ఉంది. చూడండి 31 వచనము, 30-31. నేను నీవే రక్షించుకున్నామని దూషించిరి. తన్ను తాను చూడండి ఎన్నిసార్లు అపహసించినారో, ఆయనను దూషించినారు, బాధ పెట్టినారు. ఒక పక్క దాహమేత ఉంది, ఒక పక్క తిట్టేవాడు తిడుతూ ఉంటే, అవమానం చేస్తూ ఉంటే, నిన్ను నువ్వే రక్షించుకో అంటూ ఉంటే ఎట్లా ఉంటుంది ఆ సంఘటన? ఎందుకు భరించినాడు ఆయన? తుఫాను ఊస్తే ఎందుకు భరించినాడు ఆయన? ఎవరి కోసం భరించినాడు? మన కోసం భరించినాడు. మనకై యేసు మరణించే,
మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. నువ్వు నేనే చంపేశాం ఆయన్ని. మనల్ని బతికించడానికి వస్తే నువ్వు నేనే చంపేశాం. మన పాపం ఆయన చంపేసింది. మనము చేసిన పాపానికి మనకు శిక్ష రావాల్సింది, ఆయన శిక్ష అనుభవించి ఆయన మరణించినాడు. ఆయన ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమన్నాడు. ప్రేమగల రక్షకుడు, విలువైన ప్రేమ నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడింది. సృష్టి కళ్ళు మూసేసింది. మేము చూడలేము ఈ సంగతి మేము చూడలేం. ఈ ఘోరం మేము చూడలేం. సూర్యుడు అదృశ్యుడాయను రాయబడు, చీకటి కమ్మింది. తండ్రి కూడా చేయి విడిచిపెట్టేసినాడంట. తండ్రి ఏలి ఏలి ఏమంటాడు ఆ మాట అంటే, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేస్తుంది? దేవుడు కూడా దైవం విడిచిపెట్టేసింది. పాపమంతా ఆయన మీద కుమ్మరించబడింది. అప్పుడు ఇది చూడలేక సృష్టి కళ్ళు మూసేసింది. సమాప్తమైంది. ఆయన పలికినటువంటి మాటలో మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. రెండో మాట ఏమన్నాడు? దొంగతో అన్నాడు, నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. మూడో మాట ఏమన్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. తల్లికి అప్పగించినాడు, తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. నాలుగో మాట ఏమన్నాడంటే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావన్నాడు. తర్వాత ఐదో మాట ఏమన్నాడంటే, నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఏమన్నాడు? నేను దప్పికొనుచున్నాను. ఎవరి నిమిత్తం దప్పికొన్నాడు ఆయన? ఫర్ హూమ్ హీస్ థర్స్టీ. ఎందుకు దప్పికొన్నాడు ఆయన? మన నిమిత్తమే, నీ కొరకు నా కొరకే. ఒకసారి ఎప్పుడన్నా ఆయన్ను గమనించినావా, ఆయన ఎందుకు మరణించినాడని? ఏదో ఆషామాషి కాదు. ఈ విలువైన రక్షణ మనమేదో ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణములో ఎంత విలువ ఉంది తెలిసినా, నీ కోసమే వచ్చినాడు. గుర్తెరిగినావా? ఆయన ప్రేమను గుర్తెరిగినావా? ఊరికే వచ్చిపోయేది కాదు. ప్రతిరోజు ఆ సిలువను చూడు. ఈరోజు చూసేది కాదు, ప్రతిరోజు ఆ సిలువను చూడు. ఆ ప్రేమ కనబడుతుంది నీ మీద. ఆయనకున్నటువంటి ప్రేమ కనబడుతుంది ఆ సిలువలో. ఆరో మాట ఏమన్నాడంటే, సమాప్తమైంది అన్నాడు. తర్వాత ఏడో మాట, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించున్నా అన్నాడు. 7 విషయాలు పలికాడు ఆయన. ఇప్పుడు మనం అందరం ఇక్కడికి వచ్చినాం. ప్రభువా, నువ్వు నా కోసమే చనిపోయావు, నేనే నిన్ను చంపేశాను. నా ప్రాణం విషయం, నా ఆత్మ విషయమై నువ్వు ఎంత శ్రద్ధ పుచ్చుకున్నావు. నా పాపం విషయమై నాకు రావాల్సిన మరణం నీవు తీసుకున్నావు. నన్ను బ్రతికించావు, నన్ను జీవింపజేశావు, నీతో సదాకాలం ఉండాలని. ఆయన ఎందుకు మరణించినాడు? 4 కారణాలు చెప్పిన. ఎందుకు మరణించినాడు ఆయన? ఎందుకు మరణించినాడు? మన అపరాధముల నిమిత్తం ఆయన మృతి పొందెను. తర్వాత మనలను దేవుని యొద్దకు తీసుకొచ్చేదానికి, తెచ్చుటకు, మనలను దేవుని యొద్దకు తీసుకురావటానికి తెచ్చిన. దూరస్థులమైన మనలను దేవుడు దగ్గరకు సమీపస్తులుగా చేసినాడు. తర్వాత అంధకార సంబంధమైన అధికారము క్రింద ఉన్నటువంటి మనలను దేవుడు విడిపించినాడు. దుష్ట కాలములో నుండి విడిపించినాడు. దేవునికి రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. ఇది దేవుడు చేసినాడు. కాబట్టి ఇట్లాంటి విషయాలు మనం గుర్తు చేసుకొని మనం కొద్దిసేపు ఆయనను ఆరాధన చేస్తాం. ఎక్కువ సమయం ఇవ్వము. దయచేసి ఎవరు టైం తీసుకోవద్దు, ఎవరు బయటికి వెళ్ళొద్దు. అందరూ ఒక్క నిమిషం తీసుకోండి అంతే. చెప్పిన మాటలు, నా కోసం ప్రభువా నువ్వు ఈ లోకానికి వచ్చినావు, నా అపరాధముల నిమిత్తం మరణించినావు, సమాధి చేయబడినావు,
తండ్రి నా కొరకే ఇప్పుడు చెప్పిన లేఖన ప్రకారంగా మనము ఆయనను ఆరాధన చేద్దాం. దయచేసి ఎవరు బయటకు వెళ్ళొద్దు, అందరూ ఇక్కడే ఉండండి. దయచేసి 20 నిమిషాల్లో మనం 11:30కు మళ్ళా ఇక్కడ మీటింగ్ సెకండ్ మెసేజ్ వింటాం. దయచేసి ఎవరు బయటకు వెళ్ళొద్దు, ఆరాధనలో ప్రవేశిస్తాం. ఒక సహోదరుడు ఒక సహోదరు మార్చి ఆరాధనలో ప్రవేశిస్తాం. దయచేసి సహోదరుడు ఆరాధన చేయండి.